13th problem. A passenger traveled in a bus and observed that he crosses 25 poles in 1 minute. The distance between two poles is 50 meters. Then find the speed of the bus అన్నాము. కొంచెం జనరల్ ప్రాబ్లం జాగ్రత్త చూడండి అమ్మా. ఫస్ట్ వన్, ఇప్పుడు సపోజ్ నేను ఒక బస్సులో ఉన్నానండి. నేనేం అబ్జర్వ్ చేస్తానంటే ఒక 1 minute టైంలో 25 పోల్స్ బస్సు క్రాస్ చేసింది అని అనుకున్నాను. ద టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1 minute. So 1 minute is equal to 60 seconds. The time period is equal to 60 seconds. Now, what is the distance? ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. The distance between two poles is 50 meters అన్నాం. అయితే మనం ఇలాంటి పోల్స్ ఎన్ని క్రాస్ చేసామంటే 25 పోల్స్ క్రాస్ చేసామంటే ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది పోల్ నెంబర్ 1 అనుకోండి. సో దిస్ ఈజ్ పోల్ నెంబర్ 2, దిస్ ఈజ్ పోల్ నెంబర్ 3. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానంటే యు క్రాస్డ్ 3 పోల్స్ అన్న, 3 పోల్స్ క్రాస్ చేసావని చెప్పి నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు 2 పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మనకి, ఈ 2 పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 50 meters. అండ్ వన్స్ అగైన్ ఈ 2 పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 50 meters. అండ్ ఇప్పుడు నువ్వు 3 పోల్స్ దాటావు కదా అని చెప్పి 350 150 వేసుకోకూడదండి. మధ్యలో ఎన్ని పోల్స్ గ్యాప్ ఉందో చూసుకోవాలి. 2 పోల్స్ మధ్యలో గ్యాప్ చూసుకోవాలి. సో 1కి 2కి మధ్యలో ఒక గ్యాప్, 2కి 3కి మధ్యలో ఒక గ్యాప్, అంటే 250 100 meters నువ్వు క్రాస్ చేసినట్టు. సిమిలర్ ఇప్పుడు 4 పోల్స్ ఉన్నాయి అనుకోండి అమ్మ, అప్పుడు నువ్వు ఎన్ని డిస్టెన్స్ క్రాస్ చేసినట్టు అవుతుందంటే 3 distances క్రాస్ చేసినట్టు అవుతుంది. దట్ ఈస్ 350 అవుతుంది. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయితే ఉంటాయో దానికి ఒకటి తక్కువగా తీసుకోవాలి మనం కౌంట్ అనేది. సో దేర్ ఫోర్ మనకి ఇచ్చింది 25 పోల్స్ కాబట్టి వి కన్సిడర్ ఓన్లీ 25 - 1, దట్ ఈస్ 24 పోల్స్. అండ్ దెన్ the distance of each pole is 50 meters. Therefore 24 into 50 1200 meters. And now then find the speed of the bus అన్న. సో జనరల్ గా మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్, దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న మనకి డిస్టెన్స్ బై టైమ్ అవుతుంది. హియర్ ద డిస్టెన్స్ ఈజ్ 1200 meters బై ద టైమ్ ఈజ్ 60 seconds. నౌ క్యాన్సిలేషన్ 60 1s 60 20s. therefore 20 meter by second, 20 mph is the speed of the passenger. 14th problem చూడండి. A car traveled 180 kilometers in 3 hours. So car traveled 180 kilometers, అంటే that means that it is distance and it is time period. And a cycle rider travel 120 meters in 12 seconds. Then find the ratio between the speeds అన్న. అంటే వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి దాని రేషియో ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ వన్, the speed of the car is equal to distance divided by time period. Here the distance is 180 kilometers by the time is 3 hours. Therefore which is equal to, the answer is 60 km/h. that is 60 kmph. ఇది కార్ యొక్క స్పీడ్ అండి. బైసికల్ తీసుకుందాం. సో ద బైసికల్ రైడర్ ట్రావెల్ 120 meters, అంటే ఇక్కడ ద డిస్టెన్స్ ఈజ్ 120 meters డివైడెడ్ బై ద టైం పీరియడ్ ఈజ్ 12 seconds. 12 1s 12 10s which is equal to 10 meter/second. But here we require the conversion. Why? Because ఒక స్పీడ్ ఏమో KMPH లో ఉంది, రెండో స్పీడ్ ఏమో MPS లో ఉంది కాబట్టి కంపల్సరీ మనకి కన్వర్షన్ కావాలమ్మా. దట్ ఈస్ 10 into 1 MPS ఈజ్ ఈక్వల్ అన్న మనకి 18/5 KMPH కన్వర్షన్ చేయాలి అంటే. సో దేర్ ఫోర్ మల్టిప్లై విత్ 18/5 KMPH. సో 5 తో క్యాన్సిలేషన్ పోతుంది కదా, 5 1s 5 2s 18 2s 36. దట్ ఈస్ ఈక్వల్ టు 36 KMPH ఈజ్ ద ఆన్సర్. సో దేర్ ఫోర్ ఇప్పుడు వాళ్ళిద్దరు స్పీడ్లు వస్తాయి, ఇద్దరు స్పీడ్లు కూడా మనకి KMPH లో ఉన్నాయి. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే రేషియో అడిగాం. సో దేర్ ఫోర్ the ratio between the two speeds is one is 60, the other one is 36. కామన్ క్యాన్సిలేషన్ చూడండి ఏముందో మనకు ఒకసారి ఇక్కడ ఫస్ట్ 6 తో చేయండి. దట్ ఈస్ 6 10s అండ్ 6 6s. అండ్ వన్స్ అగైన్ 2 తో క్యాన్సిల్ అవుతుందమ్మా, 2 5s 2 3s. therefore the speeds ratio between the car and cycle is 5:3 is the answer. Problem number 15. A is twice as fast as B. ఫాస్ట్ అంటే దాని మీనింగ్ ఏంది? స్పీడేనా? అంటే వాడు ఇచ్చింది ఏంటంటే మనకి స్పీడ్ ఇచ్చాడు అనమాట. ఫస్ట్ వన్, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి, అంటే బి కన్నా కూడా ఏ అనేవాడు ట్వైస్ వెళ్తాడు అని. అండ్ దట్ మీన్ దట్ 2:1 అమ్మ. అండ్ బి ఈజ్ ట్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. సి 1 స్పీడ్కి వెళ్తున్నాడు అనుకో, వీడికి ట్రైస్ అంటే 3 రెట్లు బి వెళ్తాడు స్పీడ్తో. అంటే ఇది కూడా స్పీడేనా? అయితే ఇప్పుడు మన క్వశ్చన్ అడిగాడు చూడండి. ద జర్నీ కవర్డ్ బై సి in 42 minutes will cover by A in 100. సి అనేవాడు ఒక డిస్టెన్స్ అనే దాన్ని 42 minutes లో వెళ్తే ఏ అనేవాడు ఎంతసేపట్లో వెళ్తాడు అన్న. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చాం, టైం రిలేషన్ తీసుకోవాలి.
ఈ రెండిట్లో కామన్ గా ఉన్న టర్మ్ ఏం చెప్పండి, బి. ఇక్కడ బి అనేది కామన్ గా ఉంది, ఇక్కడ కూడా బి అనేది కామన్ గా ఉంది. మరి బి వాల్యూ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ బి వాల్యూ 3 ఉంది, కానీ ఇక్కడ బి వాల్యూ 1 ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు రేషియోస్ మనం క్లబ్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేర్ మస్ట్ బి వన్ కామన్ ఎలిమెంట్. ఖచ్చితంగా ఒక కామన్ ఎలిమెంట్ అనేది ఉండాలి. హియర్ ద కామన్ ఎలిమెంట్ ఈస్ బిఎం. సో నో ప్రాబ్లం రిగార్డింగ్ దిస్. అండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద కామన్ వాల్యూ ఇస్ ఆల్సో సేమ్. ఆ వాల్యూ కూడా సేమ్ ఉండాలి, కానీ సేమ్ లేదు. అందుకని ఏం చేద్దాము అంటే ఈ రేషియో మొత్తాన్ని మీరు 3తో మల్టిప్లై చేయండి. ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. ఎందుకు మల్టిప్లై చేస్తున్నా అంటే 1 కాస్త 3 అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి. 2 3s are 6, 1 3s are 3. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నాన్న, బోత్ 3 and 3 are both at be సేమ్. కాబట్టి మీరు చెక్ చేయండి, 6 and 3ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే 3 2 3 1 మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే రేషియోలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా దాని వాల్యూ చేంజ్ ఉండదు. సో నో ప్రాబ్లం, ఇలా చేయడం వల్ల ఇబ్బంది ఏం లేదు. సో నౌ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ద స్పీడ్స్ రేషియో ఆఫ్ ఏ బి అండ్ సి. ఏ బి అండ్ సి ఈజ్, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ 6, రెండిట్లో బి వాల్యూ 3 ఉందమ్మ కాబట్టి బి వాల్యూ 3 అండ్ సి వాల్యూ 1 ఉంది కాబట్టి 1. therefore the speed ratio of ABC is 6:3:1 అండి. బట్ మనకు కావాల్సింది టైం పీరియడ్ రిలేషన్ కావాలి. ఇంతకుముందు నేను లాస్ట్ టైం అండ్ వర్క్ లో మీకు డిస్కస్ చేశాను దీన్ని. A:B:C ఇన్వర్స్ అంటే ఏకి ఇన్వర్స్ అంటే బీసీ, బికి ఇన్వర్స్ అంటే ఏసీ, సికి ఇన్వర్స్ అంటే ఏబి అని చెప్పాను. ఇప్పుడు ఏకి ఇన్వర్స్ అంటే బీసీ అంటే 3:1 అండ్ బికి ఇన్వర్స్ అంటే ఏసీ 6:1, సికి ఇన్వర్స్ అంటే ఏబి దట్ ఈస్ 6:3. ఈ మూడు కామన్ గా 3తో క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఒకసారి, క్యాన్సిలేషన్ పోతే ఫైనల్ మనకి 1:2:6 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా చేయడానికి గల రీజన్ ఏంటంటే మనం సి అనే దాన్ని టైం పీరియడ్ లో ఇచ్చాం, అందుకని స్పీడ్ ముందు మనం ఏం చేయాలి, టైం పీరియడ్ లో కన్వర్ట్ చేసుకోవాలమ్మా. సో నౌ ద టైం పీరియడ్ ఆఫ్ సి 6 parts which is equal to 42 minutes. Now cancellation, 6 1s are 6 7s are 1 part is equal to 7. మనం అడిగింది ఏ టైం కాబట్టి ఏ అనేవాడికి ఒకే ఒక పార్ట్ ఉంది కాబట్టి 1 part అంటే 7 కాబట్టి ఇట్ విల్ బి కవర్డ్ బై ఏ ఇన్ 7 minutes only. Next problem. A bus traveled from A to B at a speed of 20 kmph and reaches the destination in 3 hours. And ఒక బస్సు ఏ నుండి బి కంట 20 kmph వేగంతో వెళ్తుంది. సో 20 kmph and reaches the destination in 3 hours. In the return journey, ఇప్పుడు మారింది, వెళ్ళడం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అంటే ఇప్పుడు ఉన్న స్పీడ్ ని కొత్తగా మనం ఏం తీసుకుంటాం అంటే S2 అని తీసుకుంటాం. In the return journey, the speed of the bus is increased to 30 kmph. ఇందాక 20తో వెళ్ళాం, ఇప్పుడు 30తో వస్తున్నాం. Then find the time required to reach the starting point. మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్ రావడానికి మనకి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడిగాను. సో దీన్ని డిఫరెంట్ వేస్ లో చెప్పొచ్చు. ఒకటోసరికి స్పీడ్ అండ్ టైం రిలేషన్ కేసు అని చెప్పాను కదా, S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. దట్ ఈస్ స్పీడ్ అండ్ టైం పీరియడ్ బోత్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ బై యూజింగ్ దిస్ రూల్. 20/30 ఈజ్ ఈక్వల్ టు T2 వాల్యూ తెలియదమ్మా బై 3. 3 క్యాన్సల్, 0 క్యాన్సల్, దేర్ ఫోర్ ద టైం పీరియడ్ T2 ఈజ్ ఈక్వల్ టు 2 hours. సో ఇది ఒక వేయం. రెండోది ప్రపోర్షనాలిటీని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ స్పీడ్ లో రిలేషన్ తీసుకోండి, 20 కాస్త 30 అయింది, ఫస్ట్ 30 రాయండి బై 20 రాయండి. సో 30/20, 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే ఇప్పుడు మీరు 20ని ఒకసారి 3/2తో మల్టిప్లై చేస్తుండే, 20 into 3/2, 2 1s 2 10s 10 3s 30. సో S2 వచ్చేసింది. ఇప్పుడు స్పీడ్ కి టైం కి ఉన్న రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ 3/2 ఉంది. 3/2కి ఇన్వర్స్ ఏమవుతుంది చెప్పండి మనకి, 3/2కి ఇన్వర్స్ అంటే 2/3 అమ్మ. Now 3 cancel, therefore the time period is equal to 2 hours. 17th problem. A bus traveled from A to B at a speed of 50 kmph and reaches the destination in 6 hours. So first of all, వెళ్ళేటప్పుడు మన యొక్క బస్సు స్పీడ్ ఎంత అంటే S1 is equal to 50 kmph అండ్ మనకి వెళ్ళేటప్పుడు పట్టిన టైం ఎంత అంటే 6 hours. In the return journey, the speed of the bus is decreased to half. ప్రజెంట్ మన బస్సు ఎంత వెళ్తుంది, 50కి వెళ్తుంది. 50లో హాఫ్ అంటే ఎంత అవుతుందమ్మా, 25 అయ్యేది. సో నౌ ఇన్ ద రిటర్న్ జర్నీ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 25 kmph. ఇక్కడ పర్టికులర్ గా ద రిటర్న్ జర్నీ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 25 kmph వల్ల ద స్పీడ్ ఈజ్ డిక్రీజ్డ్ టు హాఫ్ అన్నాం. అంటే అప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి 50లో సగం అంటే ఎంత 25. దెన్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ టైం పీరియడ్, ఎంత టైం పడుతుంది అని అడిగి బాటమ్ వాల్యూ డివైడెడ్ బై అప్పర్ వాల్యూ తీసుకోండి, అంటే 25/50. సో దట్ మీన్ దట్ 1/2. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ
మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 1/2 అమ్మ. సో దేర్ ఫర్ ఇప్పుడు రివర్స్ చేయాలని చెప్పాం కదా మనం, 1/2 రివర్స్ చేస్తే ఏమవుతుంది, 2/1 అవుతుంది. సో 6 2s 12 hours ఈజ్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ 12 hours. ఆర్ లేదు అనుకుంటే సేమ్, ద స్పీడ్ అండ్ టైమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. 50/25 ఈజ్ ఈక్వల్ టు T2/T1 6 hours అమ్మ. 25 1s 25 2s క్రాస్ మల్టిప్లై చేసామంటే T2 ఈజ్ ఈక్వల్ టు 12 hours. T2 ఈజ్ ఈక్వల్ టు 12 hours. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ రండి, 18th one. A car traveled first 100 kilometers at 50 kmph speed. First 100 kilometers is the distance and the speed is S1. The first speed is S1. Find the required speed. ఇప్పుడు ఎంత స్పీడ్ కావాలని అడిగాం, అంటే S2 ఎంతో తెలియదండి. S2 ఈజ్ క్వశ్చన్ మార్క్. టు ట్రావెల్ ద నెక్స్ట్ 200 kilometers. సో ద సెకండ్ డిస్టెన్స్ D2 ఈజ్ ఈక్వల్ టు 200 kilometers. At the same time, the time is constant. That if the time is constant, the distance and speed both are to be directly proportional, and the distance and time also directly proportional. So by using that relation, మన కండిషన్ ఏం చెప్తాను చెప్పండి, D1/D2 is equal to S1/S2. D1/D2 is equal to S1/S2, which implies that D1 is 100 and D2 is 200, S1 is 50 and S2 ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అమ్మ. సో నౌ 100 1s 100 2s క్యాన్సిల్ అయిపోయింది. సో క్రాస్ మల్టిప్లై చేసాం అనుకున్నానా, దేర్ ఫర్ S2 ఈజ్ ఈక్వల్ టు 100 kmph ఈజ్ ద ఆన్సర్. S2 ఈజ్ ఈక్వల్ టు 100 kmph ఈజ్ ద ఆన్సర్. డిస్టెన్స్ ఎంత మనకి, D1 ఈజ్ ఈక్వల్ టు 100 km అండ్ D2 ఈజ్ ఈక్వల్ టు 200 km. సెకండ్ వన్, ఫస్ట్ స్పీడ్ వచ్చేసరికి S1 ఈజ్ ఈక్వల్ టు 50 kmph అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ D1 అండ్ D2 ఈజ్ డబల్. దట్ 100 కాస్త 200 అయినా డబల్. సేమ్ here the condition, the distance and speed both are to be directly proportional, so directly multiply with the same factor, that is multiply with 2. So 52s are 100, therefore the required speed is 100 kmph. సో పైన అదే ఆన్సర్ వస్తుందండి, ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఫాలో అవుతున్న రూల్ ఏంటంటే ప్రపోర్షనాలిటీ అనే దాన్ని ఫాలో అవుతుంది. 19th ప్రాబ్లం. ఏ కార్ ట్రావెల్డ్ ఫస్ట్ 300 kilometers, అంటే దట్ మీన్ D1 is equal to 300 kilometers at 60 kmph. The speed is 60 kmph. Find the distance traveled. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ కార్ at 90 kmph. Now the speed of the car is 90 kmph. At the same time, here the condition, the time is constant. 60 కాస్త 90 అయింది. ఇప్పుడు ఎంత పెరిగింది ఫ్యాక్టర్ తెలియదు. కింద బాటమ్ లో ఉన్న వాల్యూ డివైడెడ్ బై టాప్ లో ఉన్న వాల్యూ రాసుకోండి, మీకు ఫ్యాక్టర్ వచ్చేసి ఆటోమేటిక్ గా 33s 32s, దట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఈస్ 3/2. ఒకసారి కౌంట్ చేయండి, 60 into 3/2 అంటే 2 1s 2 30s 33s 90. సరిపోయింది కదా. అయితే ఇప్పుడు మన కండిషన్, ద డిస్టెన్స్ అండ్ స్పీడ్ బోత్ ఆర్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇక్కడ ఏదైతే ఫ్యాక్టర్ వచ్చిందో అదే ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. కొత్త ఫ్యాక్టర్ వాడకూడదండి, ఇన్వర్స్ కూడా చేయకూడదమ్మా, సేమ్ ఫ్యాక్టర్ వాడాలి. 3/2 into 300. సో 2 1s 2 150s 3 150s 450 kilometers. నెక్స్ట్ ఇక్కడికి రాండి. ఏ బస్ ట్రావెల్డ్ 200 kilometers. ద డిస్టెన్స్ D1 is equal to 200 kilometers in 4 hours. The time period T is equal to 4 hours. Find the time to travel 300 kilometers. సో టైమ్ టు ట్రావెల్ ఫైండ్ అన్నాం, టైం ఎంత కనుక్కోమన్నాం. ఏం టైము, 300 kilometers ట్రావెల్ చేయడానికి పట్టే టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాం. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. స్పీడ్ కాన్స్టెంట్ అయితేనే చేయగలం మనం ఇది. యాక్చువల్ ఒకసారి చూడండి అమ్మ, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ 2 టైమ్ నిన్న మనం చెప్పిన ఫార్ములా. దీనిలో డిస్టెన్స్ స్పీడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పారామీటర్స్ ఎప్పుడు కూడా ప్రపోర్షనలే. అంటే డిస్టెన్స్ అండ్ స్పీడ్ ప్రపోర్షనల్ వెన్ టైమ్ కాన్స్టెంట్. సిమిలర్లీ ద డిస్టెన్స్ అండ్ టైమ్ ప్రపోర్షనల్ వెన్ ద స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. బట్ ద స్పీడ్ అండ్ టైమ్ ఆర్ టు బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెండు మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఏమవుతాయి అంటే మనకి ఇన్వర్స్ అవుతాయి. ఇక్కడ కండిషన్ చూడండి, సేమ్ 200 కాస్త 300 అయిందంటే ఫ్యాక్టర్ ఎంతో తెలియాలి. తెలియనప్పుడు ఏం చెప్పాను నేను, ఫస్ట్ D2/D1 తీసుకోండి. అంటే 300/200, 2 zeros క్యాన్సల్, దట్ ఈస్ ద ఫ్యాక్టర్. ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇస్ 3/2. సో 3/2 into 200 అంటే 2 1s 200s 3 into 100 300 ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు ప్రపోర్షన్ కాబట్టి ఏది డిస్టెన్స్ అండ్ టైం పీరియడ్ రెండు ప్రపోర్షన్ కాబట్టి సేమ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయండి. 4 into 3/2, 2 1s 2 2s, therefore 3 2s 6 hours is the answer. So the required time period is 6 hours. లేదనుకున్నాం అనుకో, ప్రపోర్షన్ లో ఉన్నాయని చెబుతున్నాం కాబట్టి
d1 by d2 is equal to t1 by t2 is the relation. d1 వచ్చరికి 200 అమ్మా, d2 వచ్చరికి 300 అండ్ వెళ్ళేటప్పుడు టైం వచ్చరికి 4, t2 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 0 క్యాన్సిల్ అయింది, 2 1s 2 2s కూడా క్యాన్సిల్ అయింది. t2 ఇది తీసుకురండి, 3 ఇది తీసుకురండి. therefore t2 is equal to 2 into 3, that is equal to 6 hours is the answer.